నాకు డీటెయిల్డ్ వ్యూ వచ్చింది. ఎప్పుడు ఏంటి, ఎక్కడ నాది నెగెటివ్ వెళ్తుంది. అండ్ ఆర్‌డి వద్దన్నారు. సుకన్య సమృద్ధిలో ఓన్లీ 1000 అన్నారు. ప్లస్ గోల్స్ పరంగా షీట్ కూడా క్లియర్‌గా ఉంది. నాకు ఏ ఇయర్‌లో ఏది అనేది ఇంతవరకు ఏంటంటే ఒక అంబిగ్విటీ ఉండేది. ఇది ఇట్లా, ఇది ఇట్లా అని. హౌస్ అనేది జనరల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఉండాలి అని ఉంటుంది కదా! దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. లంసమ్ అంటే ఇప్పుడు లంసమ్ వేస్తే కూడా ఒక అవకాశం ఉంది అని అంటే నాకు ఒకవేళ ఏమైనా షేర్స్ కానీ అవి కానీ ఏమైనా ఆఫీస్లో ఏమైనా వచ్చేది ఉంటే గనక అది ఒకటేసారి లంసమ్ వేస్తే కూడా పాసిబిలిటీ ఉందనేది అర్థమైంది. దానికి తగ్గట్టు స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ 5 lakh ఏదైతే బ్యాకప్ చెప్పారు, ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ 2.3 crore, డిజేబిలిటీ రైడర్ అనేది నాకు ఇంతవరకు అది ఐడియా లేదు. అదొకటి హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోదని చెప్పారు. ప్రస్తుతం ఏంటంటే 5 lakhsకే నడిపిస్తున్నాము. అది కూడా ఒకటి యాడ్ ఆన్ తీసుకోవాలనే అవగాహన వచ్చింది.